మానసిక సమస్యలు వ్యసనాల్లాంటివే. వ్యసనాలు అంటే తాగుడు గావచ్చు, జూదం గావచ్చు, పేకాట గావచ్చు. ఏదైనా వాటిని ఎలాగైతే మనం వ్యసనం అంటామో, వ్యసనపరుడైన మనుషులు చాలా దుఃఖాల్ని, బాధల్ని అనుభవిస్తారు. జీవితాన్ని పోగొట్టుకుంటారని ఎలాగైతే మనం వింటుంటామో, అలాగే మానసిక సమస్యలు కూడా ఇలాంటి వ్యసనాల్లాంటివే. అంటే అది మనిషి పుట్టాక చేసుకుంటాడు ఆ వ్యసనాలు. పుడుతూనే ఇక్కడ పెంపకంలో ఈ మానసిక సమస్యలొచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పక్షపాతంగా చూడడం వల్ల గావచ్చు, ఒకళ్ళని ఇష్టంగాను, ఒకళ్ళని అయిష్టంగాను పెంచడం వల్ల గావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ గూడా బాల్యంలో ఈ మానసిక సమస్యలు పిల్లల్లో ఏర్పడడం అనేది మనం చూడాలి. ఎంచేతంటే ఎవరి దగ్గర నేర్చుకునేవి కావు మానసిక సమస్యలు. తప్పనిసరిగా పెంపకంలో వస్తాయని మనం ముందుగా తెలుసుకున్నట్లయితే, ఈ వ్యసనాలు ఏవైతే తాగుడు, జూదం ఇటువంటివి ఎలాగైతే పతనం చేస్తాయో, ఇవి కూడా మానసిక సమస్యలు కూడా వ్యసనాలు లాంటివే కాబట్టి, ఇవి కూడా వ్యక్తిని పతనం చేసే అవకాశం తప్పనిసరిగా ఉంది. అంటే అందులో ఉన్నటువంటి వ్యక్తి ఒక తాగుడుకి అలవాటైనటువంటి వ్యక్తి ఎలాగైతే తాగకపోతే ఉండలేడో, అలాగే తాగడం కోసం ఏమైనా చేస్తాడో, అలా ఇక్కడ కూడా ఈ మానసిక సమస్యలు ఏం చేస్తాయంటే, ఆ వ్యక్తిని అందులోంచి బయటికి రానికుండా ఆ పరిధిలోనే బతికే విధంగా శాసిస్తాయి. ఆ మానసిక సమస్యను అనుభవిస్తూ బతికేలా చేస్తాయి. దాని నుంచి బయట పడనియ్యవు. అదొక వ్యసనంగా మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నించడు. అందులో ప్రయత్నించడం అంటే పెద్ద ప్రయత్నం అది. ఓ యుద్ధంలాంటి ప్రయత్నం. అంత మనసు వెంటనే ఇష్టపడదు. కనుక ఏమవుతుందంటే, ఆ ప్రయత్నాల వైపు వెళ్ళకుండా వ్యసనంలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. అంటే అదే మానసిక సమస్యలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. అయితే జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకొని, జీవితాన్ని ఆనందించాలనే ఉద్దేశాన్ని పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ వ్యసనం నుంచి బయటపడొచ్చు. ఎప్పుడైతే వ్యసనం పోయిందో హాయిగా జీవించొచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు. అలా ఇక్కడ కూడా మానసిక సమస్యల్ని మనం ఎదుర్కొని వాటిని తగ్గించుకున్నట్లయితే మనం చక్కగా ఆ మానసిక సమస్య లేకుండా సుఖంగా మనల్ని మనం ఆనందంగా జీవింపజేసుకోవచ్చు.